ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు అక్టోబర్ 23. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. యోహాను సువార్త 15:14. దేవుని స్నేహితులను ఆధిక్యత మనకున్నది. ఆయన స్నేహితులముగా నుండుట ఎంత గొప్ప ఘనత! ఊహించుము. ప్రభు తనంతట తానే మనతో మాట్లాడుటకు వచ్చును. ఇట్టి ఆధిక్యతకు యోగ్యుల మొగుటకు మొదట మనము పరీక్షించబడి అంగీకరించబడవలెను. ఆదికాండం 18:19 తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతని ఎరిగి ఉన్నాను అని దేవుడు పలికెను. కనుక అతడు నమ్మకముగా తన కుటుంబం అంతటికీ దేవుని వర్తమానం అందించుచుండుటను దేవుడు గమనించుచుండెను. ప్రతి కుటుంబము క్రమముగా అనుదినము కుటుంబ ప్రార్థన కలిగి ఉండవలెను. మన పిల్లలకు క్రమముగా నమ్మకముగా దేవుని వాక్యమును బోధించిన ఎడల మనము కూడా దేవుని స్నేహితులము కాగలము. మరియు దేవదూతలకు మరుగు చేయబడినవి మనకు బయలుపరచబడును. సంభవింపనయున్న సంగతులను గూర్చి దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము సొదొమ గొమొర్రాల్లోని మనుషుల కొరకు విజ్ఞాపన చేసెను. దేవుని స్నేహితునిగా అతడు ధైర్యమును తెచ్చుకొనెను. మనము కూడా ఇతరుల నిమిత్తము విజ్ఞాపన చేయుటకు ధైర్యమును స్వాతంత్రమును కలిగి ఉండగలము. మరియు చీకటిలోనున్న వారి కొరకు కృపా కనికరములను అడుగగలము. 32. ఆ రీతిగా దేవుని జత పని వారము కాగలము. దేవుడు లోతు యొద్దకు వెళ్ళలేదు, కానీ లోతు నిమిత్తము అతని భార్య పిల్లల నిమిత్తము అబ్రహాము విజ్ఞాపన చేసినందున వారిని హెచ్చరించుటకు తన దూతలను పంపెను. లోతు సొదొమ గొమొర్రా సమీపములో నివసించుటకు కోరుకుని ఆయనను దుఃఖపరిచినందున తన రహస్యమును లోతుతో పంచుకొనవలెనను ఆశ దేవునికి లేకుండెను. ఆ సమీపములోనున్న సారవంతమైన భూమిచే అతడు మోసగించబడెను. కడపటికి సొదొమలోనొక పెద్దగా అతడు చేయబడెను. లోతును పోలి మనలో ఎవరైనా లోక భోగములను ఘనతను కోరుకుని ఎడల ప్రభువు మన యొద్దకు రాడు. తన రహస్యములను మనకు బయలుపరచడు. తిరిగి జన్మించిన విశ్వాసుల అనేకులను నేను ఎరుగుదును. దేవుని సంఘము అనగానేమో వారు ఎరుగరు, కానీ అక్కడ పెద్దలుగా నుండవలెనని కోరుదురు. మరియు దేవుని ప్రజల యొక్క సహవాసమును తృణీకరించుదురు. పెద్దలుగా గౌరవించబడగోరుదురు. మరియు నామకార్థ క్రైస్తవులు వారిని ఆహ్వానించుటకు సిద్ధముగా నుందురు. అగ్ని నుండి వారు తప్పించబడుదురు, కానీ వారు చేసినదంతయు కొయ్యకాలు కర్ర గడ్డి వలె నుండి కాల్చివేయబడును. దేవుని వాగ్దానము కంటే ఈ లోక సంగతులు మనకు ఎక్కువగా నుండకుండునట్లు హెచ్చరిక పొందుదుము. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.